స్నేహ 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 అమ్మా అన్నయ్య అమ్మా స్నేహ 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 అమ్మా అన్నయ్య నాయుడు బావా అమ్మా నాయుడు బావ స్నేహ అయ్యో అయ్యో స్నేహ 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 ఇలా పడిపోయిందంటే దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళారు? అత్తయ్య అమ్మా స్నేహ కళ్ళు తెరవట్లేదమ్మా, మాట్లాడట్లేదు, ఒళ్ళు కాలిపోతుంది. రాత్రంతా వర్షంలో తడిచి జ్వరం వచ్చినట్టుందమ్మా. స్నేహ స్నేహ దానికేమైతే మనకేంటి? వదిలేసి వచ్చేయండి. చచ్చుంటే పక్కకి ఇడ్చేయండి. అమ్మా అత్తయ్య ఏంటి నా మాట అంటే మీకు లెక్కలేదా? ఏంటమ్మా ఇది? ఇది నీ కన్ను బిడ్డే కదా? కాదు, అది నా బిడ్డ కాదు, నేను దాని తల్లిని కాదు. నా బిడ్డగా అది ఎప్పుడో చచ్చిపోయింది. ఏంటత్తయ్య ఇది? పేగుబంధాన్ని అంత తొందరగా ఎలా తెంచుకోగలరు అత్తయ్య? కళ్ళెదురుగానే కన్న కూతురు నిలబెట్టుకుని చనిపోయిందని ఎలా 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 అంటున్నారు అత్తయ్య? అనక ఏం చేయమంటావు నాయుడు బావా? కన్న తల్లిననే గౌరవం అది నాకు ఇచ్చిందా? కుటుంబ పరువు గురించి అది ఆలోచించిందా? మనకి ఏం మిగిల్చిందని? అలాంటిది ఉంటే ఏంటి, పోతే ఏంటి? అత్తయ్య నా దృష్టిలో అది లేదు. అమ్మా మీ దృష్టిలో అది ఉంటే నేను కూడా లేననుకోండి. ఎంత నిర్దయగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య? అత్తయ్య ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఒట్లు పెట్టినా ఎన్ని శాపాలు పెట్టినా స్నేహం లేదని మాత్రం నేను అనుకోలేను, అసలు అనుకోలేను. స్నేహం ఎప్పుడు బతికే ఉంది, నా మనసులో ఎప్పుడు బతికే ఉంది, ఎప్పటికీ ఉంటది. కళ్ళెదురుగా కనిపిస్తుంది, కనిపించట్లే. స్నేహం దయచేసి ఇంట్లోకి రానివ్వండి అత్తయ్య. ఎన్నోసార్లు మీ మాట విన్నానే, రాజా వరకు ఎంత ఇలువిచ్చానో మీకు అంతే ఇలువిచ్చానే. అలాంటిది ఒక్కసారి కూడా ఈ నాయుడు బాబు మాటకు విలువ లేదా? ఒక్కసారి నుండి అత్తయ్య, ఓ పరాయి మనిషి అనుకునే లోపలికి రానివ్వండి అత్తయ్య, నా మాట వినండి. సరే, అలాగే చేస్తాను, కానీ ఒక్క షరతు. ఏంటత్తయ్య అది? చెప్పండి. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోనన్నావుగా, చేసుకుంటానంటేనే దాన్ని ఇంట్లోకి రానిస్తాను. అవునే, నాయుడు బాబా రెండో పెళ్లి చేసుకుంటానంటేనే అది ఇంట్లోకి వస్తుంది, లేదంటే లేదు. నాయుడు బావ ఇంకొక పెళ్లి చేసుకుంటే దీని కథ ఏం కానమ్మా, దీని బతికేం కాను. అది బతికే లేదంటుంటే ఇంకా దాని బతుకు గురించి మాట్లాడతావేంటి? సరే అత్తయ్య, మీ మాట కానివ్వండి, మీ మాటకే కట్టుబడి ఉంటాను. స్నేహాన్ని మాత్రం లోపలికి తీసుకెళ్ళనివ్వండి. నాయుడు బావా, అవునా పర్ణ, నాకు స్నేహం ముఖ్యం. స్నేహ ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. నాకు నా జీవితం ఏమైనా పర్లేదు, స్నేహ కోసం నా ప్రాణాలను ఇస్తాను. ఇంకో పెళ్లి చేసుకోలేనంటే.
నేను ఒప్పుకున్నాను కదా అత్తయ్య, ఇంకా అలా చూస్తా నిలబడతారంటే ముందు స్నేహం లోపలికి తీసుకెళ్ళనివ్వండి. తీసుకువెళ్ళండి, కానీ నాకు దానికి ఏ సంబంధం ఉండదు. అది ఎవరో పరాయిది అంతే. ఈ మందులు వాడితే జ్వరం తగ్గిపోతుందండి. అలాగేనండి. డాక్టర్ గారు పర్లేదు కదండి? ఏం పర్వాలేదండి. పోనండి, అపర్ణ డాక్టర్ గారిని దేబెట్టి వస్తాను. పదండి సార్. స్నేహ అక్క, బాధపడకు. ఊరుకో స్నేహ, బాధపడకు. ఊరుకో, ఏడుకో. నేనే తప్పు చేయలేదక్క. నాయుడుబావ అంటే నిజంగానే నాకు ఇష్టం. ఆ గోకులే నన్ను కొట్టి బలవంతంగా తీసుకెళ్ళాడు. నేనెంత చెప్పినా అమ్మ నమ్మట్లేదు. కాస్త నువ్వైనా చెప్పక్క.